కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఎంతవరకు మనం మేలు చేశాం, ఎంతవరకు మనం చేసింది ప్రజల్లోకి వెళ్ళింది, దాంట్లో ఎంతమందికి లబ్ధి చేరింది, ఎవరికన్నా తక్కువ అయింటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా సంక్షేమం పూర్తిగా చేరేలా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ కార్యక్రమం మనం తీసుకొచ్చాం. ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి పోయి మన కార్యకర్తలందరూ కూడా ఏ అవసరాలు వాళ్ళకి ఏం రాలేదో తెలుసుకొని, ఒకవేళ అన్నీ వచ్చింటే వాళ్ళకు మళ్ళీ చెప్పి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కార్యక్రమం పూర్తి చేయాలిగా మనం కోరుకున్నాం. ఎందుకనంటే మనం చేస్తున్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాం. ఏ ఒకటో రెండో మిస్ అయితే ఇప్పుడు వస్తున్నారు మళ్ళా ముసుగులు తీసి బయటికి వచ్చి ఇప్పుడు ఏం చేయలేదు అది మాత్రమే చెప్తున్నారు, కానీ చేసిన 90% చెప్పలేకున్నారు. మనం చేసిన 90 చెప్పుకోలేకపోతే జనాలకు కూడా ఆ 90% ఆ 10% కనిపిస్తుంది ఇది చేయలేదని. కాబట్టి ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 200 కాకుండా పూర్తిగా ఒకటేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. చెప్పినట్లుగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. ఉద్యోగాలకి అందరూ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ ఫస్ట్ వీక్ లో ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు. ఆల్రెడీ 2 సిలిండర్లకు గాను దానికి తగిన అమౌంట్ అకౌంట్ లో పడడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేస్తామని చెప్పడం జరిగింది. తూచా తప్పకుండా చెప్పినట్లు మళ్ళా దాంట్లో వాళ్ళు పుకారు కొట్టించి రకరకాలు వీళ్ళు వేయలేరు ఇన్ని రకాలు చెప్పినా కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 4కు పన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వచ్చే నెల నుంచి మహిళలందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుకు ఫ్రీ ఇవి కూడా ఉన్నాయి. 15వ తేదీ నుంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొద్దిమంది దొంగలు వస్తున్నారు. వాళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన సమయం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలని మీరందరికీ పోయి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.